సార్ నమస్కారం. సార్ ఇవాళ మన పాడ్కాస్ట్లో మీ గురించి చెప్పండి. అండ్ ఈ హ్యూమన్ రిలేషన్స్ ఈ కాన్సెప్ట్ చెప్పండి సార్. నేను బేసికలీ ఆడి డిపార్ట్మెంట్ నుంచి. సో ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆడిట్ డిపార్ట్మెంట్. అండ్ నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగించే విషయాలు ఏంటంటే సైకాలజీ అనే సబ్జెక్ట్ ఒకటి. దానిలో ముఖ్యంగా నువ్వు ఇంతకుముందు అడిగావు నన్ను తెలుసుకోవాలని, మానవ సంబంధాల గురించి. మానవ సంబంధాలంటే అది రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీవన్ యాక్చువల్లీ. ఫాదర్ అండ్ మదర్, బ్రదర్ అండ్ సిస్టర్, సిస్టర్స్, బ్రదర్స్, ఎనీ రిలేషన్షిప్. అయితే ఈ రోజున మనం రిలేషన్షిప్ అని ఇంగ్లీష్లో మాట వాడామంటే అది ఒక యువతీ యువకుల మధ్య సంబంధంగానే ఖరారైపోయింది ఆల్మోస్ట్. ఓకే, ఆ రకమైన అర్థం వచ్చేట్టు వాడుతున్నారు దాన్ని. ఈ సంబంధాల విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు ఇటీవల కాలంలో ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాలు ఎక్కువగా విచ్ఛిన్నం అవుతున్నాయి అన్న సమస్య ఒకటి వినబడుతుంది మనకి. ఓకే, ఒకప్పుడు పూర్వకాలంలో చెప్పాలంటే అవన్నీ కూడా అరేంజ్డ్ మ్యారేజెస్ ఉంటాయి. పెద్దవాళ్ళు చూసేవాళ్ళు, పిల్లలు ఏమీ మాట్లాడకుండా చేసుకునేవాళ్ళు, అంతే. అసలు చాలా సందర్భాల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకళ్ళనొకళ్ళు చూసుకునేవాళ్ళు కూడా కాదు, ఓన్లీ పెళ్లిలోనే చూసుకునేవాళ్ళు వాళ్ళు. అసలు ఆ తెర కట్టడం అనే సాంప్రదాయం ఉందే మనకి వివాహంలో, దాని అర్థం అదే అన్నమాట. అంటే వరుడు వధువు ఎప్పుడంటే మొట్టమొదటిగా పెళ్లి పీటల మీద ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు, అంతే. అద్భుతం కదా అది. అంతకుముందు ఏమీ లేదు, అలా ఉండేది. అంటే ఆ రోజుల్లో అప్పుడు ఏమిటి, పెళ్లి కొడుకు గురించి పెళ్లి కూతురికి, పెళ్లి కూతురు గురించి పెళ్లి కొడుకు ఏమీ తెలియదు. అలా జరిగేవి అరేంజ్డ్ మ్యారేజెస్. కానీ ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ది మ్యారేజెస్ ఎలా జరుగుతున్నాయంటే లవ్ మ్యారేజెస్, ప్రేమ వివాహాలుగానే జరుగుతున్నాయి. మరి ఈ రోజుల్లోనే వివాహాలు ఎందుకు ఇన్ని విచ్ఛిన్నం అవుతున్నాయి? పూర్వకాలం ఒకళ్ళంటే ఒకళ్ళకి అసలు తెలియకుండా కేవలం చేసుకున్న అరేంజ్డ్ మ్యారేజెస్ ఏమో సక్సెస్ అయినట్టు చెప్పచ్చు మనం, ఎందుకంటే వాటిలో ఎక్కువగా విడాకులు లేవు. అవును. మరి ఇటీవల కాలంలో లవ్ మ్యారేజెస్లోనే విడాకులు ఎక్కువ అవుతున్నాయి. రీజన్ అంటే ఇది కేవలం మన ఒపీనియనేనా, ఇది ఏమైనా స్టాటిస్టిక్స్ ఉన్నాయా అంటే విడాకులు ఎక్కువగా లవ్ మ్యారేజెస్లోనే అవుతున్నాయి అని ఎవరు చెప్పారు తెలుసా? సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు వాళ్ళ అబ్జర్వేషన్స్లో డైవర్సెస్ ఆర్ గెటింగ్ మోర్ ఇన్ లవ్ మ్యారేజెస్ ఓన్లీ అని చెప్పింది. అంటే కోర్టుకు ముందుకు వచ్చే విడాకుల కేసులు కూడా ఎక్కువ లవ్ మ్యారేజ్ నుంచే ఉంటున్నాయి. కానీ సీరియస్లీ లవ్ మ్యారేజెస్తో పాటు అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా సేమ్ ఉన్నాయి సార్. అవుతున్నాయి కానీ యాక్చువల్గా ఇది సుప్రీంకోర్టు చెప్పింది, నువ్వు నేను చెప్పేది కూడా కాదు. సుప్రీంకోర్టు చెప్పింది విడాకుల కేసులు ఎక్కువగా లవ్ మ్యారేజ్ నుంచే వస్తున్నాయి. ఓకే, దట్స్ ఎ ఫ్యాక్ట్, స్టాటిస్టిక్స్ అది. అంటే ఎక్కువగా వస్తున్నాయంటే ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్లో లేవని కాదు, అరేంజ్ మ్యారేజ్ బోల్డ్ అనేవి వస్తున్నాయి, వాటికంటే ఇవి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఓకే, పూర్వకాలం అరేంజ్డ్ మ్యారేజ్లో అసలు విడాకులు అంటే ది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్, ఏదో 1-2 ఎక్కడెక్కడో ఉండేవి. ఎన్ని సంవత్సరాల కింద సార్? దాదాపు ఒక 30-40 ఏళ్ల క్రితం అనుకో. లేవు, అన్ని విడాకులోనే లేవు. విడాకులు అనేది లేదు, అది ఎక్సెప్షన్ అనమాట. అంతే అంతే, అది ఎక్కడో ఒకటి జరిగేది అట్లా. ఇంకా తర్వాతి కాలంలో ఇప్పుడు ఈ కాలంలో చాలా సర్వసాధారణం అయిపోయింది, అది పెద్ద విషయం కూడా కాదన్నట్టు అయిపోయింది. ఎందుకు సార్ అసలు ఈ డివోర్సెస్ ఎక్కువ కావడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనేమంటా అంటే, పెద్దలు చూసిన పెళ్ళి అయినా మొత్తం ముందు వెనక ఆలోచన చేసే వాళ్ళ కూతుర్ని ఇవ్వడం చేస్తారు. లవ్ మ్యారేజెస్ అయినా వీళ్ళు ముందే వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళతో ఉండి కలిసి అన్నీ చేసుకున్న తర్వాతే పెళ్ళి చేసుకుంటారు. మరి అన్నిటికన్నీ ప్రాపర్గా ఉన్నాయి కదా, పెళ్ళికి ముందే అన్నీ చూసిరు కదా, మరి దేనివల్ల డివోర్స్ అవుతుంది? అది చాలా ముఖ్యమైన ప్రశ్న, అది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న కూడా అది. ఓకే, ఎందువల్ల అంటే అరేంజ్డ్ మ్యారేజ్లో అంటే ఎవరికి ఎవరు తెలియదు, సో కాబట్టి ఎన్నో విభేదాలు రావచ్చు, వాళ్ళు విడిపోయారంటే అర్థం ఉంది. ఈ రోజుల్లో లవ్ మ్యారేజెస్ అని 1-2-3 ఏళ్ళు ప్రేమించుకుని మరీ పెళ్లి చేసుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఒకళ్ళనొకళ్ళు బాగా తెలుసుకున్నారని అనుకోవాల్సి వస్తుంది, అంతే కదా. కానీ తెలుసుకున్నారా? తర్వాత తెలుస్తుంది వాళ్ళకి తెలుసుకోలేదు అని. అందుకేగా మరి విడిపోతున్నారు. నిజంగా వాళ్ళు తెలుసుకున్నాము అనుకున్నది కనుక నిజమై ఉంటే కనుక వివాహం అయిన తర్వాత
విడాకులతో పనే ఉంది అసలు, విడాకుల పరిస్థితి రాదు కదా, కానీ వస్తోంది. అంటే ఎక్కడ తప్పు జరుగుతోంది, ఏం జరుగుతోంది? అసలు మన సంబంధం ఇంకొకళ్ళతోటి బాగుండాలి అంటే ముఖ్యంగా మనతో మన సంబంధం బాగుండాలి. అన్లెస్ యూ లవ్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ లవ్ ఎనీ అదర్ పర్సన్. నిజమే సార్ ఇది. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే తప్ప ఇంకొక వ్యక్తిని నువ్వు ప్రేమించలేవు. అబ్సల్యూట్లీ రైట్ సార్. అదొక ముఖ్యమైన సమస్య. అది చాలా పెద్ద ప్రశ్న. అది దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాము. దానికంటే తర్వాత జరుగుతున్నది ఏమిటి అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ప్రేమికులుగా ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు అద్భుతమైన క్షణాల్ని పంచుకుంటున్నారు, వాళ్ళు ఒకరితో ఒకళ్ళు ఆనందంగా ఉంటున్నారు. కానీ ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అనేది కేవలం ప్రేమకి సంబంధించిందే కాదు, లైఫ్కి సంబంధించింది. లైఫ్లో ప్రేమ ఒక్కటే ఉంటుందా? ఉండదు. ప్రేమతో పాటు బోల్డని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, కామన్గా సాల్వ్ చేసుకోవాల్సిన ఉంటాయి. అవి ఎదురయ్యేటప్పటికి వీళ్ళ యొక్క అసలైన రంగులు బయటకు వస్తున్నాయి అన్నమాట. అంటే అలాగని ప్రేమిస్తున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటున్నప్పుడు నటిస్తున్నారంటే నటించట్లేదు, వాళ్ళు జీవిస్తున్నారు, దాంట్లో జీవిస్తున్నారు, నటించట్లేదు, నటించట్లా. జెన్యూన్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఇద్దరు కూడా చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ ఫీల్ అవుతున్నారు. దట్ ఈస్ ట్రూ. ఓకే. కానీ ఏమవుతుందంటే ఒకళ్ళనొకళ్ళు పూర్తిగా అర్థం కావటం లేదు వాళ్ళకి. ఎందుకని కావటం లేదు? నీకు ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించగలరా లేదా, ఎలా జీవిస్తారు అన్నది ఒక సమస్యను ఇద్దరూ కలిసి పంచుకున్నప్పుడే తెలుస్తుంది. ఒక ఆనందాన్ని పంచుకున్నప్పుడు తెలియదు. అందరు ఇద్దరు ఆనందంగా ఉంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి? ఇప్పుడు నీ మాట కరెక్టా, నా మాట కరెక్టా, నాదే కరెక్ట్, అరే అలా కాదు, ఇలా ఉంది, నువ్వు చెప్పావు అనుకో, నేను విన్నాను. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఇలా వచ్చినప్పుడు అక్కడ ప్రేమ కాదు పరిష్కారం. అక్కడ మన యొక్క తెలివితేటలు, మన యొక్క అడ్జస్ట్మెంటు, మన యొక్క రేషనల్ అండ్ రీజనబుల్ థింకింగ్, ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ఓకే, ఈ రెండు అవసరం. ఒక సమస్య పరిష్కారం అవ్వాలంటే ప్రేమతో పరిష్కారం కావు. ప్రేమ అనేది ఏంటంటే ఒక ఫ్రాగ్రెన్స్ లాంటిది, అంతే. అది ఆ పువ్వు సంగతి ఏంటి? ఆ పువ్వు అలా ఉండాలంటే దానికి టెక్నికాలిటీస్ చాలా ఉంటాయి. పువ్వు రేఖలు గట్టిగా ఉండాలి, దాన్ని నీళ్లు బాగా పోసి పెంచి ఉండాలి, మనం దానికి ఎండ తగిలి ఉండాలి, అప్పుడు గట్టిగా పువ్వు తయారవుతుంది. ఓకే. మరి ఇక్కడ ఎక్కడ తయారైంది? ఎలా తయారవుతుంది? పర్సనాలిటీ నుంచి తయారవుతుంది. కాబట్టి అక్కడ భార్యాభర్తలు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, ప్రేమికులుగా సక్సెస్ అయిన వాళ్ళు భార్యాభర్తలుగా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే మెయిన్ కారణం ఇదే. ఈ విషయంలో షేక్స్పియర్ ఒక మాట చెప్పాడు, దీని అంతా సమప్ చేస్తూ, వెన్ ఏ మ్యాన్ లవ్స్ ఎన్ ఏంజల్ బట్ మ్యారీస్ ఏ ఉమన్, సేమ్ థింగ్ అమ్మాయికి కూడా వర్తిస్తుంది. ఏ ఉమన్ లవ్స్ ఎన్ ఏంజల్ బట్ మ్యారీస్ ఏ మ్యాన్. అంటే ఏంటి అర్థం? ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళు దేవతలా కనబడతారు, పెళ్ళైన తర్వాత కామన్ దేవత కాదు, మామూలు ఆడ మనిషినే పెళ్లి చేసుకున్నాను అని తెలుస్తుంది వీడికి. ఓకే. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫెయిరీ టేల్ కదా. ప్రేమిస్తున్నప్పుడు ఫెయిరీ టేల్లా ఉంటుంది, ఓ 3 గంటల సినిమా ఫెయిరీ టేల్లా ఉండొచ్చు. కొన్ని సంవత్సరాల జీవితం. భార్యకు కూడా భర్త దేవుళ్ళలా కనబడ్డు, దెయ్యంలా కనబడకపోయినా దేవుళ్ళలా కనబడ్డు. ఏదో వీళ్ళు ఏదో ఉంది, ఇంతకుముందు ప్రేమించినప్పుడు ఎంత గొప్పగా చెప్పాడు నా గురించి, ఎంత ప్రేమించాడు, ఎంత చూపించాడు, ఎంత ఇంట్రెస్ట్ చూపించాడు నా మీద. ఒకసారి పెళ్లి కాగానే అంతా పోయింది, వీడికి ప్రేమ లేదు అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అలాగే వాడు కూడా అనుకుంటాడు, ఎన్ని కబుర్లు చెప్పిందేమో నేను పెళ్లి చేసుకునే ముందు, తర్వాత ఏమో ఇప్పుడు ఏంది అసలు ఏమీ కేర్ చేయట్లేదు, నా గురించి పట్టించుకోవట్లేదు, కాబట్టి ఆమెకి నేనంటే ప్రేమ లేదు. ఇంకేముంది, ప్రేమ లేదని కంక్లూజన్కి వచ్చేసాక ఎవరు ఏది చేసినా ఆ యాంగిల్లోంచే కనబడుతుంది వాడు. అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అసలు. ఎందుకంటే మ్యారేజ్ అయిన వెంటనే ప్రేమ వివాహాలను కూడా, ఆ ప్రేమ అన్నది ఒక్కసారి వాళ్ళిద్దరూ కలిసి ఒక ఇంట్లో జీవించడం మొదలుపెట్టిన తర్వాత వ్యక్తిత్వం అనేది బయటకు వస్తుంది. పూర్తిగా మనిషి అతని యొక్క క్వాలిటీస్, ప్రేమ ఒక్కటే కాకుండా అడ్జస్ట్మెంట్ కానీ, కాంప్రమైజ్ కానీ, యాంగర్ కానీ. ప్రేమిస్తున్నప్పుడు అమ్మాయి మీద యాంగర్ చూపిస్తే ఆమె పారిపోతుంది కదా, అందుకని యాంగర్ చూపిస్తాడు, అణుచుకుంటాడు.
పెళ్ళైన తర్వాత పెళ్ళి అయిపోయింది కదా ఇంకా అని కూడా కాకుండా ఎక్కడ చూపిస్తాడు ఇంకా మరి? 1 గంట 2 గంటలు సాయంత్రం అయితే దాచుకోగలడు తన యాంగర్ని. మరి ఇంట్లో 24 గంటలు ఉన్నట్టు చూపించక ఏం చేస్తాడు? బయటకు వచ్చేస్తాడు. అలాగా అమ్మాయికి ఉన్నవి కూడా ఏవో ఉంటాయి కదా. ప్రతి మనిషికి నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. వీఆర్ నాట్ ఏంజల్స్, వీఆర్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్. వీ మస్ట్ యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు కేవలం అసలు చదువుకోని వాళ్ళు, బయట ప్రపంచం తెలియని వాళ్ళు అంటే కాదు కదా. వీళ్ళందరూ వెల్ క్వాలిఫైడ్ మాస్టర్స్ ఉంటారు, డిగ్రీ హోల్డర్స్ ఉంటారు, మాస్టర్స్ ఉంటారు, పిహెచ్డీలు కూడా ఉంటారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఎంత వెల్ ఎడ్యుకేటెడ్సో అంత వెల్ డివోర్స్డ్ ఉన్నాయంటారు. అంటే అబ్జర్వ్ చేసిన అది ఆ అబ్జర్వేషన్ దాన్ని మనం ఒక రకంగా చూడొచ్చు. అది స్టాటిస్టికల్ గా తప్ప రైటా మనకు తెలియదు. స్టడీస్ ఏమైనా జరిగాయో. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ తీసుకోండి. మీ ఏజ్ గ్రూప్లలో డివోర్స్ అనేది రేర్ కేస్, రేర్. ఇప్పుడు 30-40 మధ్యలో ఉన్న వాళ్ళని చూడండి, చాలా కామన్ థింగ్, చాలా చాలా కామన్. అవును. ఇంతకుముందు ఊళ్ళల్లో ఒక ఆడామె విడాకులు తీసుకున్నదంటే అది చూడరా మొగ్గుని విడిచిపెట్టి తిరుగుతుంది అని అంటుండ్రి. మొగోన్ని ఏమంటుండ్రి, ఈ నా కొడుకు పెండ్లాన్ని విడిచిపెట్టి వీడు చూడు. ఎట్లా అంటే ఊళ్ళలో నేను చూసిన భర్త విడిచిపెట్టిన భార్యని అదో రకంగా చూస్తారు, భార్య విడిచిపెట్టిన భర్తని అసలు పక్కింటి వాళ్ళు కూడా దగ్గరికి రాని. ఇది ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్లనే చాలా ఎక్కువ ఉంది సార్. ఎందుకు? ఎడ్యుకేషన్ మనల్ని చెడగొడుతుందా లేకపోతే ఏం విశేషం ఏంటి సార్ అసలు? ఎందుకంటే ఊర్లలో మీరు చూడండి, విడాకులు ఇచ్చిందంటే వాళ్ళు కంపల్సరీ చదువుకున్న వాళ్ళు అయి ఉంటారు. చదువు లేని వాళ్ళు విడాకులు ఇయ్యరు. మంచో చెడో వాళ్ళు కలిసే బతుకుతారు. నేను 100కు 99% నేను చెప్పగలుగుతా ఇది. ఓకే. కానీ ఇప్పుడు మాత్రం చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్స్, మీరు అన్నట్టు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇట్లా చేసిన వాళ్ళు కూడా వీళ్ళ లోపలనే విపరీతమైన డివోర్స్లు జరుగుతుంది సార్. సింపుల్గా చెప్పాలంటే నేను చూసిన దాంట్లో 100 మంది డివోర్స్ తీసుకున్నారు అంటే దాంట్లో 95 మంది చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్లో బిజినెస్ చేసేవాళ్ళు. ఎందుకు సార్ ఇది? అది మీది మంచి అబ్జర్వేషన్. బహుశా అది ప్రాక్టికల్గా నిజమే కావచ్చు కూడాను. అయితే దానికి కారణం ఏమిటి అంటే, పూర్ పీపుల్ ఉన్నారనుకో, పూర్ పీపుల్కి వాళ్ళకి చాయిస్ ఈజ్ వెరీ వెరీ లిమిటెడ్. వాళ్ళు భర్త ఏదో బయటకు వెళ్ళి పని చేసుకుని వస్తారు, కూలి చేసుకుని వస్తారు, ఇంట్లో వంట వండుకుంటారు, తినేస్తారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళ లైఫ్ అంతా ఏంటంటే వీళ్ళు ఎలాగోలా స్కూల్కి పంపించాలి, చదివించుకోవాలి, ఇంతే. ఓకే. వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయి ఉంటారు అంతే. ఎందుకంటే వాళ్ళిద్దరు కూలి చేసుకుని వచ్చి ఇద్దరు కలిసి సంపాదించుకుంటేనే కానీ ఏమి నడవదు. కాబట్టి వాళ్ళకి ఇంక వేరే ఆలోచన రాదు అసలు. అక్కడతో లిమిట్ అయిపోయింది వాళ్ళ లైఫ్. ఒక్కసారి పవర్ అనేది వస్తే, ఏ పవర్ అయినా కానీ, మనీ పవర్, ఎడ్యుకేషన్ పవర్, ఇవి వచ్చినప్పుడు చాయిస్ వస్తుంది. పవర్ వచ్చినప్పుడు చాయిస్ వస్తుంది. చాయిస్ లేనప్పుడు అసలు చెడు చేసే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. అక్కడ మంచి చేసే అవకాశం కూడా తక్కువ ఉంటుంది చాయిస్ లేనప్పుడు. చాయిస్ అనేది మనకి ఎందుకు అవసరం అంటే, ఒక మంచి చేయడం కోసం మనకి చాయిస్ కావాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, పవర్ మనకు వచ్చేస్తోంది. ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అయింది, అందరూ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. సో ఒకటి ఎడ్యుకేషన్ పవర్. ఎడ్యుకేషన్ అనగానే నాకు తెలుసు, నీకు తెలుసుకునే అవకాశం వచ్చింది కాబట్టి నాకు తెలుసు. తెలుసుకోవడానికి ప్రయత్నించడం, తెలుసు అనుకోవడం వేరు. నాకు తెలుసు అన్న అహంభావం ఒకటి వచ్చింది అనుకో, అది ఆలోచన చంపేస్తుంది. దాంతో పాటుగా మనీ పవర్, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ ఎర్నింగ్. ఇదివరకు ఎందుకు విడాకులు జరగలేదు అంటే, అరేంజ్డ్ వివాహాల్లో విడాకులు మనం జరగలేదని చెప్పుకున్నాము. అక్కడ 2 విషయాలు ఉన్నాయన్నమాట. విడాకులు జరగలేదు అంటే వివాహ వ్యవస్థ అప్పట్లో అంత గొప్పగా ఉందా అన్న ప్రశ్న వస్తుంది రేషనల్గా. మన కల్చర్ని మాటిని మనం గౌరవిస్తాం కాబట్టి నిజంగా మంచి వ్యవస్థ ఉంది అప్పుడు, కాదన్ను. కానీ దాంట్లో లోపాలు లేవా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. వాటిలో ఎంతమంది సఫర్ అయ్యారో కూడా మనకు తెలియదు.
బాల్య వివాహాలున్నా ఇప్పుడు లేవా? అవును. ఉన్నప్పుడు మరి వాళ్ళు మొగుళ్ళు చచ్చిపోయేవాళ్ళు, మళ్ళీ వివాహం చేసేవాళ్ళు కాదు వాళ్ళకి. ఆ వివాహ వ్యవస్థలో ఎంత సఫర్ అయ్యారు వాళ్ళు. వాస్తవం. కాకపోతే మంచి చెడు రెండు ఉన్నట్టుగానే దానివల్ల మంచి ఏం జరిగిందంటే వీళ్ళకి ఎన్ని గొడవలు వచ్చినా భార్యాభర్తలకి మనం కలిసి ఉండాల్సిందే, కలిసి ఉండకపోతే బతుకు లేదు. ఎందుకంటే మగవాడికి వంట చేయడం అనే సమస్య లేదు అప్పుడు ఆ రోజుల్లో. ఆడదానికి బయట బతకలేదు, డిపెండెంట్ కంప్లీట్లీ ఆన్ మ్యాన్. కాబట్టి దే ఆర్ ఫోర్స్ టు లివ్ టుగెదర్ ఫర్ గుడ్ అండ్ ఫర్ బ్యాడ్. ఇప్పుడు మనకి ఛాయిస్ వచ్చింది. వీళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ముఖ్యంగా అమ్మాయిలు. ఎందుకంటే ఇదివరకు అమ్మాయిలకి ఉమెన్ ఎడ్యుకేషన్ ఎక్కువ లేదు, మగవాళ్ళు మాత్రమే చేస్తూ ఉండేవాడు. అప్పుడు మగవాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళకి ఆర్థికమైన అధికారం అంతా వాళ్ళకే ఉండేది. కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ఇంట్లో అయినా ప్రపంచంలో అయినా ఆర్థికమైన శక్తి ఎవరికి ఉంటే వాళ్ళది డామినెంట్ పవర్ అవుతుంది. అంతే కదా. ప్రపంచంలో ఎవరు డామినెంట్ పవర్? అమెరికా. వై? ఎకనామికలీ పవర్ఫుల్, సింపుల్. మిగతావన్నీ ఎట్లానే ఉండని, ఎకనామిక్ పవర్ డెఫినెట్లీ విల్ గివ్ యూ సమ్ డామినెంట్ పవర్. ఓకే. అయితే పవర్ అనేది నీకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అనేది నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అది సరిగా ఉపయోగించినవాడు సరిగా ఉపయోగించుకుంటాడు. నా పవర్ ఉంది కానీ నా పవర్ దురుపయోగం చేయడానికి కాదు కదా. ఆర్థికంగా నా మీద ఆమె డిపెండ్ అయి ఉంది, అంత మాత్రం చేత ఆమె నేను గౌరవించాలి కదా అని ఆలోచన ఉండి వ్యక్తిత్వం సరిగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయాల గొడవలు జరగవు, జరిగినా ఒక లిమిట్లో ఉండిపోతాయి. ఈ భార్యాభర్తల బంధం కానీ, ఐ మీన్ ఈ డివోర్స్లు కానీ, బ్రేకప్లు కానీ, ఇవన్నీ అంటే వన్ థింగ్ డిపెండ్ అవుతుంది అని నేను ఫీల్ అవుతా. రెస్పెక్ట్. దానికి వద్దాము. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ని కంప్లీట్ చేయండి సార్. చెప్పండి. ఈ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎకనామిక్గా వాళ్ళకి పవర్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఇప్పుడు బాగా పెరిగినప్పుడు ఏం జరుగుతుందంటే నార్మలీ న్యాచురలీ దే వోంట్ టాలరేట్ డామినెన్స్. అంతే కదా. ఇప్పుడు ఇంతకుముందు అంటే వాళ్ళకి ఎకనామిక్ డిపెండెన్స్ లేదు, వీళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారు. వీళ్ళు నోటుకొచ్చి మాట్లాడినా ఊరుకునేవాడు వాడు. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను ఉద్యోగం చేస్తున్నా, నేను ఏ రకంగా తక్కువ? నువ్వు నన్ను ఎందుకు తక్కువ చేయాలి? తక్కువ చేస్తే నిజంగా హస్బెండ్ నువ్వు ఎందుకు తక్కువ చేయాలి అనడం కరెక్ట్, 100% కరెక్ట్. ఓకే. అది ఎప్పుడంటే రీజనబుల్గా వచ్చినప్పుడు హస్బెండ్ ఏదైనా డామినేట్ చేసి తప్పు నువ్వు ఆమెను ఇన్సల్ట్ చేస్తూ ఉన్నట్టయితే కనుక దాన్ని అపోజ్ చేయడంలో తప్పు లేదు. అలాంటివి కొన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరూ తక్కువ కాదు, ఎవరి మాట ఎవరు వినాలి? ఎందుకు వినాలి? నేను అన్నదే కరెక్ట్ అని ఇద్దరు అనుకున్నారు సార్. ఇప్పుడు ఒక మాట సార్, మీరు అన్నట్టు ఒకరి మాట ఒకరు వినకుండా ఉంటే లాస్ట్కు ఎంత డిజాస్టర్ అవుతుందో ఓ క్లారిటీ ఉంది, అది కామన్. అసలు ఈ ఈగో ఇష్యూస్ ఎందుకు వస్తాయి సార్ ఒక రిలేషన్షిప్ మధ్యలో? ఇప్పుడు ప్రేమించుకున్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ఈగో ఇష్యూస్ లేవు, కానీ తర్వాత ఎందుకు వస్తాయి సార్? ప్రేమించుకున్నప్పుడు ఈగో ఇష్యూస్ లేకుండా పోలేదు, ఉన్నాయి. అవి సప్రెస్ అయి ఉన్నాయి, అవి అంటే దాయబడినాయి. ఎందువల్ల దాయబడ్డాయంటే అప్పుడు ప్రేమ అనేది ఒక అద్భుతమైన ఫీలింగ్, అది ఒక గొప్ప ఎంటర్టైన్మెంట్, ఒక ఇంటాక్సికేషన్, ఒక మత్తు. ఆ మత్తులో ఉన్నప్పుడు మిగతావి బయటికి రావు. ఓకే. ఒక ఇగో కానీ, ఒక అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం కానీ, ఒక కోపం కానీ బయటకి ఎక్కువ చూపించరు వాళ్ళు. ఓకే. ఆ మత్తు దిగిపోతుంది కదా పెళ్ళైన తర్వాత, అప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. రియల్ మ్యాన్ అండ్ రియల్ ఉమెన్ కమ్ అవుట్ వెన్ దే స్టార్ట్ లివింగ్ టుగెదర్, వెదర్ ఇన్ మ్యారేజ్ ఆర్ అవుట్ సైడ్ మ్యారేజ్. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, అవి కూడా ఎందుకంటే గొప్పగా ఏముండవు, ఇంతే. ఎందుకంటే ఒక్కటే బేసిక్ రీజన్ ఒక్కటే, ఫండమెంటల్ రూల్ ఏంటి అక్కడ? కలిసి జీవించడం. మ్యారేజ్ అన్నది ఒక వ్యవస్థ ప్రకారం ఉంది, ఇది వ్యవస్థ లేకుండా ఉంది. కానీ ఆ రిలేషన్షిప్ కలిసి జీవించడం అన్నప్పుడు వ్యక్తులే మారరు కదా, అదే వ్యక్తులు కదా. ఆ వ్యక్తులు ఆ వస్తుందంతా. సింప్లీ చెప్పాలంటే ఒక పేపర్ మధ్యలో ఉంటుంది, అంతే అంతే కదా అది. కాబట్టి ఏంటంటే ఎందువల్ల వస్తున్నాయి, ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు చూడు నువ్వు ఇదే, ఇప్పుడు సరిగా ప్రవర్తించే భర్తలు ఉన్నారు, సరిగా ప్రవర్తించే భార్యలు ఉన్నారు. మనం ఎవరిని తప్పు పట్టడం లేదు. అవును. మనకి ప్రాబ్లం వచ్చేలా ఏంటంటే అన్రీజనబుల్గా ఉండి ప్రవర్తించే వాళ్ళతోటే వస్తుంది. ఓకే. సమస్యలు, విడాకులు అన్నీ కూడా అక్కడే వస్తాయి.
ఎప్పుడైతే రీజనబుల్నెస్ పోయిందో అది ఎంతకాలం సాగుతుంది? అది ఒక ఫైట్ అన్నది ఎక్కడొక్కడే రీజనబుల్నెస్ ఉంటే ఇప్పుడు కాకపోతే రేపు ఎల్లుండి ఆ తర్వాత అడ్జస్ట్ అయిపోతుంది. అలా కానప్పుడు సాగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి మనీ పవర్, ఎడ్యుకేషన్ పవర్. ఈ రెండు కూడా మనిషికి ఛాయిస్ని ఇచ్చాయి. ఆ ఛాయిస్ని దురుపయోగం చేయబడుతోంది అనమాట. ఎందువల్ల చేయబడుతోంది? పర్సనాలిటీ. ఓకే. అల్టిమేట్ ఆన్సర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం యూ విల్ ఫైండ్ ఇన్ పర్సనాలిటీ, సైకాలజీ. ఇప్పుడు నీకు చాలామంది ఏమనుకుంటారంటే ఐ వాంట్ టు బి హ్యాపీ, చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, ఐ వాంట్ టు బి హ్యాపీ, నేను మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటా, ప్రేమిస్తే హ్యాపీగా ఉంటా. సాధారణంగా ఆలోచిస్తారు, ఇంతే కదా, ఇదే కదా ఎవరు ఆలోచించినా కూడా. కానీ అక్కడ ఉన్న మిస్టేక్ ఏం జరుగుతుందంటే చాలామంది మిస్ అయ్యే అంశం ఏంటంటే అక్కడ నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా, రేపు కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. నిజమేది. ఇప్పుడు నువ్వు హ్యాపీ లేకుండా ఐ వాంట్ టు బి హ్యాపీ, దట్స్ వై ఐ వాంట్ టు మ్యారీ అంటే నౌ యు ఆర్ నాట్ హ్యాపీ, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యాపీనెస్ ఫ్రమ్ మ్యారేజ్. ఇప్పుడు నువ్వు సంతోషంగా లేవు, నీకు నువ్వేమనుకుంటున్నావు అంటే నేను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటాను ఎందుకంటే భార్య నన్ను సంతోష పెడుతుంది. అది కాదు, అది జరగదు. అది ఎందుకంటే నువ్వు నీ వ్యక్తిత్వాన్ని, నీ హ్యాపీనెస్ని, నీ సంతోషాన్ని, నీ అన్హ్యాపీనెస్ని, నీ ఎబిలిటీస్ని, డిజబిలిటీస్ని అన్నిటినీ తీసుకెళ్తున్నావు ఒక రిలేషన్షిప్లోకి తీసుకెళ్తున్నావు. ఇవన్నీ వెళ్తున్నాయి అక్కడికి కూడా. కాబట్టి నువ్వు ఇలాగే ఉంటావు. అవతల పర్సన్ వచ్చిందనుకో, అవతల పర్సన్ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చిందనుకో, ఏమనుకుంటారు? షీ ఈజ్ నాట్ హ్యాపీ, షీ వాంట్స్ టు బి హ్యాపీ, షీ మ్యారీడ్ దిస్ పర్సన్. హీ ఈజ్ నాట్ హ్యాపీ, హీ వాంట్ టు బి హ్యాపీ, హీ మ్యారీడ్ దట్ పర్సన్. సార్ ఇద్దరు కలిసి ఎలా హ్యాపీగా ఉండగలుగుతారు? సార్ ఇదే బేసికలీ అరేంజ్డ్ మ్యారేజ్లలో ఇదే జరుగుతుందేమో నా ఫీలింగ్. ఎందుకంటే అరేంజ్డ్ మ్యారేజెస్ మాక్సిమం వాళ్ళ ఇష్టంతో జరగట్లేదు. ఫస్ట్ పాయింట్, నిజం చెప్పాలంటే 99.9% అరేంజ్డ్ మ్యారేజెస్ అమ్మ నాయన కోసమో ఇంట్లో వాళ్ళ కోసమో ఇట్లనే జరుగుతున్నాయి. కానీ అరేంజ్డ్ మ్యారేజెస్లో నేను చూసింది ఏంటంటే చాలా వరకు డివోర్స్లు ఉన్నాయి, చాలా వరకు నేను చూస్తున్నా. అండ్ నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు చాలామందిని చూసిన, ఇట్లా మా భార్య వెళ్ళిపోయింది, మా భర్త వెళ్ళిపోయింది, ఇట్లా. నేనేమంటా అంటే పిల్లలకి ఇష్టం లేనప్పుడు పెళ్లి చేయడం ఎందుకు? అవునా కదా? పిల్లలకి ఇష్టం లేదు, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి పలానా అబ్బాయి అంటే ఇష్టం లేదు అన్నప్పుడు వానికి ఇచ్చి పెళ్లి చేయడం ఎందుకు ఈ అమ్మాయిని? మంచి ప్రశ్న, దానికి సమాధానం చెప్పంటారా? సార్ చెప్పండి. అదే కదా ప్రశ్న, అదేగా దానివల్ల జరుగుతున్నాయని కదా. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉంటుందా? 3 years 4 years అప్పుడు స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉంటుందా వాళ్ళకి? వాళ్ళు ఏడుస్తారు. కొంతమంది 1 రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, 3 రోజులు ఏడుస్తారు. కానీ మనం స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాము? వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ గుడ్ థింగ్. ఓకే, అంతే కదా. అలాగే పెళ్ళిళ్ళ వ్యవస్థలో కూడా జరిగేది ఏంటంటే పెద్దవాళ్ళు, పేరెంట్స్, తల్లిదండ్రులు, దే ఆర్ నాట్ ఎనిమీస్. వాళ్ళు పిల్లల కోసం లైఫ్ అంతా ఎంతో త్యాగం చేసిన వాళ్ళు పిల్లలు వద్దంటున్నా పెళ్లి చేస్తామంటే ఎందుకు? వాళ్ళ సంతోషం వాళ్ళకి ఇష్టం లేదా? వాళ్ళ ప్రతి సంతోషానికి వీళ్ళే కదా చేసింది చిన్నప్పటి నుంచి. ఎందుకు అనంటే ఇప్పుడు స్కూల్కి పోనన్నారు, స్కూల్కి పంపించాము, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ టైంలో. ఇప్పుడు మరి వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కదా, తెలుసా అంటే తెలియదు అక్కడికి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అంటున్నాడంటే నువ్వు ఎందుకు చేసుకోవట్లేదు? నీకు క్లారిటీ ఉందా? ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని అన్నాను అనుకో, అక్కడితో ఆగిపోతే వాళ్ళు ఏమనుకుంటారు? వీడు పెళ్లి చేసుకొని ఉంటున్నాడు, ఏంటో వీడి క్లారిటీ లేదు అని కంగారు పడతారు కదా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా. అందుకని వాడి ఉద్దేశం ఏంటంటే నువ్వు క్లియర్ పిక్చర్ ఇచ్చావనుకో, నేను చెప్తున్నా, పిల్లలు ఎవరైనా కానీ నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను అని ఆగిపోకుండా, అంటే వీడు ఎవరన్నా ప్రేమిస్తున్నాడా, ఈ సంబంధం ఇష్టం లేదా, 100 ప్రశ్నలు వదిలిపెట్టి నేను పెళ్లి చేసుకోను అంటారు వాళ్ళు. అలా కాకుండా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవటం లేదు? ఒక క్లారిటీ, నేను ఇప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాను, ఐ వాంట్ టు సెటిల్ ఇన్ జాబ్, ఒక 2 years టైం నేను తీసుకుంటా, ఆ తర్వాత నేను పెళ్లి గురించి ఆలోచిస్తా. ఈ లోపల నేను ప్రేమ పెళ్లి చేసుకుంటానా
మీరు చూసిన అమ్మాయిని చేసుకుంటానా అది నేను ఎప్పుడే చెప్పలేను అని ఒక క్లారిటీ ఇచ్చాడు అనుకో, అప్పుడు పేరెంట్స్ కూడా ఒక రకమైన అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. సార్ ఒక క్వశ్చన్ సార్, ఈ అరేంజ్డ్ మ్యారేజెస్లలో ఇష్టం లేని అరేంజ్డ్ మ్యారేజ్ ఈజ్ అ లీగల్ ప్రాస్టిట్యూషన్ అని నా ఒపీనియన్. మీరేమంటారు? ఇది కొన్ని సందర్భాల్లో అది నిజం కావచ్చు. అంటే ఎలాగంటున్నానంటే, నేను ఈ మాట ఎందుకు అన్నానంటే, ఇష్టం లేని, మీరు మంచిగా వినండి మళ్ళీ, ఇష్టం లేని అరేంజ్డ్ మ్యారేజెస్ ఆర్ లీగల్ ప్రాస్టిట్యూషన్. ఆ అమ్మాయికి ఇష్టం ఉండదు, ఎవరో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు, వాడితో ఆమె సంసారం చేయలేదు, వాడు ఆ అమ్మాయితో సరిగా ఉండలేడు, ఎందుకంటే అమ్మాయికి ఇష్టమే లేదు వీడంటే. పెళ్ళయింది కానీ ఆమె మైండ్లో ఇంకేదో ఉంది. మరి దాన్ని సంసారం అని అందామా, లీగల్ వ్యభిచారం అని అందామా? అదే నువ్వు అన్న పాయింట్ నాకు అర్థమైంది. కొన్ని సందర్భాల్లో నువ్వు చెప్పింది అది కరెక్ట్. ఓకే, అయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం దాన్ని ఏదో ఒక స్టాంప్ వేయడం, ఒక పేరు పెట్టడం ఈజీనే. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది, తప్పు ఎవరిది అనేది మనం ఆలోచించాలి కదా. ఓకే, అయినప్పుడు ఆలోచిస్తే, ఒకటి పేరెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళు మంచి చేద్దామనే ఉద్దేశమే ఉంటుంది వాళ్ళకి. కాకపోతే దానికి ఎక్సెసివ్ ఫోర్స్ ఉపయోగించి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అని వాళ్ళు పట్టుబట్టి పెళ్లి చేశారనుకో, మరి ఆ బలవంతం చేయడం వరకు పేరెంట్స్ యొక్క తప్పది. ఈ అమ్మాయి ఉంది, అమ్మాయి ఇప్పుడు నీకు పేరెంట్స్ బలవంతం చేశారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటున్నాను నువ్వు అనుకుంటే, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కరెక్టే, అవతల వ్యక్తి విల్లింగ్గా నువ్వంటే ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు. అతనికి పాపం కొన్ని ఆశలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని నాశనం చేసే హక్కు నీకు ఎక్కడుంది? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అన్నప్పుడు, ఓకే నేను ఎవరినో ప్రేమించాను, అది కాదు నేను వదిలేస్తా, నేను పేరెంట్స్ చెప్పింది కూడా రీజనబుల్గా ఉంది, ఈ అబ్బాయి సంపాదిస్తున్నాడు, నాకు సెక్యూరిటీ ఉంటుంది, నేను పెళ్లి చేసుకుంటా అని నువ్వు కన్విన్స్ అయ్యి పెళ్లి చేసుకుంటే, నీ ప్రేమ వ్యవహారం నువ్వు మర్చిపోయి తర్వాత టైం పట్టినా ఏమైనా కానీ అతను హ్యాపీగా ఉండగలుగుతావు. అలా లేకుండా బలవంతం చేయడం తల్లిదండ్రులు ఎంత తప్పో, ఈమె అంటే నా తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారు కాబట్టి ఎస్కేపిజం అనమాట, నేను పెళ్లి చేసుకుని అతని జీవితాన్ని నాశనం చేయటం, అది తప్పది, ఖచ్చితంగా తప్పు. ఇప్పుడు అక్కడ మరి సొల్యూషన్ ఏంటి అంటే, ఒకటి తల్లిదండ్రులు ఆలోచించాలి, ఈమె ఎంత స్ట్రాంగ్గా ఉంది, మనం బలవంతంగా పెళ్లి చేస్తే మ్యారేజ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉందా లేదా. లేదు అనుకో, నీ యాంగ్జైటీ ఏదైనా కానీ పెళ్లి చేయకూడదు అంతే అప్పుడు అమ్మాయికి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా దట్ డిపెండ్స్ ఆన్ ది పర్సనాలిటీ అగైన్ అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు నన్ను బలవంతం చేస్తున్నారు, నాకు అసలు ఇష్టం లేదు, అయినా నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, అతని జీవితం నాశనం అవుతుంది, నాకు అది ఇష్టంలా, నేను పెళ్లి చేసుకొని మొండికేసి చెప్తాను, అది వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వ లక్షణాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? నీకు ఒక్క రోజులో రావు, అవి బిల్డ్ చేసుకోవాలి, చిన్నప్పటి నుంచి బిల్డ్ చేసుకోవాలి. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న దాని మీదే ప్రతి ఒక్క ప్రశ్న వచ్చి ఆగుతుంది అక్కడ. సార్ మనం వీఆర్ నాట్ ఎట్ ఆల్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అదేదో కోచింగ్ సెంటర్స్ ఇంటర్వ్యూస్లో వాటిలో ఇచ్చేది అనుకుంటున్నాం, కానీ పర్సనాలిటీ ఇస్ అబౌట్ ఎవ్రీ డే ఎవ్రీథింగ్. యాక్చువల్లీ నేను తిరిగే క్రమంలో ఉన్నప్పుడు నేను చాలా నేర్చుకున్నా సార్, చాలా. ఇప్పుడు ఎట్లా తయారైపోయానంటే, ఇవాళ నేను ఎంత హ్యాపీగా ఉన్నా, రేపు నేను ఇంకా ఎంత హ్యాపీగా ఉండాలి. ఈ క్రమంలో రిలేషన్షిప్స్ ఇట్లాంటివన్నీ దూరం పెట్టేసిన. బికాజ్ నాకు నా లైఫ్ ఇంపార్టెంట్. నేను ఎంత హ్యాపీగా ఉన్నా, హ్యాపీ అంటే ఇంగ్లీష్ అని హ్యాపీ కాదు, ఆనందంగా ఉన్నా, అది నేను ఎంత సోల్ఫుల్గా నేను ఎంత బాగున్నా. అందుకే ఈ ఛానల్ పేరు సోల్ఫుల్ టాక్ అని పెట్టినా సార్. అదే హ్యాపీగా అంటే ఎంత ఆనందంగా, సంతోషం కూడా కాదు, ఆనందంగా ఉన్నానా. ఈరోజు నేను ఎన్ని క్షణాలు ఆనందంగా ఉన్నా. నేను అందుకే నా వీడియోలలో చెప్తుంటా, ఈ రోజే బతకండి, ఈ రోజే బతకండి. అదే ఈ రోజు హ్యాపీగా లేకుండా నువ్వు రేపు ఏం చేయగలరు? మీరు అన్నట్టు అమ్మాయికి ఇష్టం లేదు, మీరు అన్నట్టు ఆ అబ్బాయికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మ్యారేజ్ అంటే అది కామన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒకరినొకరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి చెడ్డ అంతా. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా తల్లిదండ్రులు ఉంటారు,
దాంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అవి. తల్లిదండ్రులు ఉంటారు, ఏమన్నా గొడవలు ఏమన్నా అయినా కూర్చోబెట్టుకొని మాట్లాడి సర్దు మణిగి చేసేస్తారు. అది ఓకే, అంతవరకు బాగుంది. ఇష్టం లేని పిల్లని పెళ్లి చేయడం ఒక తప్పు, మళ్ళీ మా పిల్లదే రైట్ అని అనడం అది ఎంతవరకు కరెక్ట్? అసలు కరెక్ట్ కాదు అది. ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళు ఆబ్జెక్టివ్గా ఆలోచించి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు తప్పనిసరిగా వస్తాయి, కామన్ అది. అన్నదమ్ముల మధ్యలో జరుగుతలేవు. అదే కదా. ఇప్పుడు లైఫ్ అన్నది నాట్ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి మస్ట్ యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. ఇట్ కమ్స్ విత్ ఎ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. వీ హ్యావ్ టు లివ్ విత్ దెమ్. ఓకే అని ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, మనం ఒక రేషనల్ థింకింగ్గా రీజనబుల్గా ఆలోచించగలిగితే, ఇప్పుడు అమ్మాయి గొడవ పడ్డారు. గొడవ పడ్డప్పుడు చాలా విషయాలు ఏమవుతుందంటే, అమ్మాయి తల్లిదండ్రులు 100% మా అమ్మాయిది కరెక్ట్, ఆ అబ్బాయి తప్పు అంతే అన్న టైప్లో ఉంటే ఏమవుతుంది, నిజంగా ఆ అమ్మాయి తప్పు చేసినా కానీ ఇంకంతే అదే రైట్ అంటే దాని సొల్యూషన్ ఉండదు. ఇంకా అంతే కదా, అది వస్తుంది ప్రాబ్లం. అలా కాకుండా ఇప్పుడు ఒక విషయం జరిగినప్పుడు అబ్బాయి తప్పు కొంత ఉండొచ్చు, అమ్మాయి తప్పు కూడా ఉండొచ్చు. వాళ్ళు చక్కగా ఇది కూర్చుని సరైన ఆలోచన కల పర్సనాలిటీ గల తల్లిదండ్రులు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఏంటమ్మా ఏం జరిగింది అని కనుక్కుంటారు. ఆమె చెప్పింది వింటారు. అల్లుడిని అల్లుడు ఏంటి ఇలా మరి ఫీల్ అవుతుంది అమ్మాయి అంటే, అతను ఏదో చెప్తాడు కదా, వింటారు. రెండు విన్న తర్వాత ఒక రీజనబుల్గా ఆలోచించి వాళ్ళు తోచిన సలహా ఇవ్వాలి. ఇది మీ లైఫ్, మేము సలహా మాత్రం ఇవ్వగలం అని చెప్పాలి. కానీ వాడు తప్పు చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేయడం, నువ్వు చేసిందే కరెక్ట్, నీకే గతి లేదా ఏంటి, వాడే ఏంటి, కావాలంటే విడాకులు ఇస్తాం, ఈ టైప్లో అన్నారు అనుకో. నా లైఫ్లో నేను చాలా మందితో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు కానీ, నేను దగ్గర నుంచి చూసిన వాళ్ళు కానీ ఎగ్జాక్ట్ మీరు చెప్పిన పాయింట్ దగ్గర విడాకులేదు. అదే అవుతుంది, అదే జరుగుతుంది. ఎందుకు సార్ ఈ విషయంలో తల్లిదండ్రులు మారాలనా? ఖచ్చితంగా మారాలి. అక్కడ కూడా ఏంటి, ఈగో మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ అంతా కూడా నిజంగా చెప్తున్నాగా, వివాహ సంబంధాల్లో అత్యంత వినాశకరమైన విచ్ఛిన్నకర శక్తి ఏది అంటే ఈగో. ఈగో అన్నది, ఇప్పుడు అహంకారం వేరు, ఆత్మాభిమానం వేరు. ఆత్మాభిమానం ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. ఆత్మాభిమానం లేకుండా ఏదీ జరగదు. ఆత్మాభిమానం కోసం నువ్వు ఏదైనా వదులుకోవచ్చు, నేను చెప్తున్నా. ఓకే, ఆత్మాభిమానం కోసం ఏదైనా వదులుకోవచ్చు, అహంకారం కోసం ఏదీ వదులుకోకూడదు. నైస్ సార్, ఏది వదులుకోకూడదు అహంకారం కోసం. సూపర్. కానీ ఈ రోజులు జరుగుతుంది ఏంటంటే, ఆత్మాభిమానానికి అహంకారానికి తేడా తెలియట్లే వాళ్ళకి. అసలు ఆత్మాభిమానం అంటేనే తెలియదు వాళ్ళకి, అని అహంకారం ఒక్కటే తెలుస్తుంది వాళ్ళకి చాలా మందికి. దాంతో మరిక ఇప్పుడు అహంకారం అనేది ఏమిటంటే, నీకు మాత్రమే ఉందని గుర్తిస్తారు. అది అక్కడ ప్రాబ్లం. నువ్వు చూడు, ఈవెన్ ద మోస్ట్ ఈగోయిస్టిక్ పర్సన్ కెనాట్ టాలరేట్ ఎనీ ఈగో ఇన్ ద అదర్ పర్సన్. అహంకారం, అంత అహంకారం ఉంటుంది కదా వాడికి. వాడు 100 మాటలు అన్నా సరే అవతల వాడు పడి ఉండాలి. వాడొక్క మాట అన్నా వాడికి అహంకారం చూడంటాడు. 100 మాటలు వాడు పడి ఒక్క మాట ఎదురు చెప్పాడు అనుకో, వాడు చూడు ఎంత పొగరో, ఒళ్ళంతా పొగరే వాడికి. కానీ వీడేంటి 100 మాటలు అంటాడు. ఎందుకు వచ్చింది అంటే అంతే, అహంకారం అనమాట. అహంకారం నిజంగా చెప్తున్నా కదా, వివాహ వ్యవస్థలో అహంకారం అనేది కనుక ఒక్కటి మైనస్ చేయగలిగితే ఈ విడాకులు అనేవి 90% తగ్గిపోతాయి. 90%. మిగతా 10% డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, వేరే విషయం. అది నేనేమంటా అంటే సార్, ఈ ఈగో అంటే మీన్ అహంకారం ఏమన్నా ఉండని ఇవి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయంటే కనీస గౌరవం లేని దగ్గర. ఎగ్జాక్ట్లీ, నేను అబ్జర్వ్ చేసిందే చెప్తున్నా. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఎప్పుడైతే కనీస గౌరవం ఇవ్వట్లేదో అక్కడ స్టార్ట్ అవుతున్నాయి సార్. కరెక్ట్, అవునా కదా? అవును. ఇప్పుడు సంపాదన అయి ఉండి ఉండొచ్చు, ఆస్తి అయి ఉండి ఉండొచ్చు. నేనేమంటా అంటే, మీకు ఇట్లాంటి థింకింగ్ క్యాపబిలిటీ ఉన్నప్పుడు అట్లాంటి పర్సన్ని మీరు పెళ్లి చేసుకోకండి. అట్లాంటి పర్సన్ని ఇప్పుడు నీలాగే ఆలోచించే వ్యక్తి ఇంకెవడో ఉండి ఉంటాడు, వాడిని చేసుకో, ఆమెను చేసుకో. కానీ ఎవరైతే తగ్గి ఉంటారో వాళ్ళని పైనుంచి ప్రెజర్ చేయడం ఎంతవరకు కరెక్ట్? చాలా తప్పు.
ఇక్కడ అందుకనే నేనేమంటానంటే వివాహ వ్యవస్థ ఉమ్, సక్రమంగా నడవాలి అంటే, ఊడిదుడుకులు ఏమి ఉన్నా కానీ సక్రమంగా నడవాలి అంటే ప్రేమ లేకపోయినా పర్వాలేదు, కనీస గౌరవం ఉండాలి, ఉమ్, కేర్ ఉండాలి మనిషి అంటే. ఓకే. అంటే అవతల వ్యక్తి మీద కేర్ అనమాట. అరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఉమ్, ఉమ్, ఈ కేర్ కనీస గౌరవం ఈ రెండు ఉంటే కనుక ఉమ్, ప్రేమ లేకపోయినా హ్యాపీగా జీవితాంతం బతికేయచ్చు కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ప్రేమ అనేది అది ఇచ్చిపుచ్చుకునే స్వభావం సార్, అవునా కదా. అది ఎందరికో ఎన్నోసార్లు పుచ్చింటారు ఆల్రెడీ, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. కానీ ఒక రిలేషన్ మధ్య కనీస గౌరవం అనేది అది మినిమం. ఇప్పుడున్న ఈ సో కాల్డ్ వెల్ ఎడ్యుకేటెడ్స్ అని అన్నా కదా ఇందాక, వీళ్ళందరూ చేస్తున్న అతి పెద్ద మిస్టేక్ ఇదే. ఫస్ట్ క్యాజువాలిటీ ఇన్ మ్యారేజ్ ఈజ్ రెస్పెక్ట్. అది మినిమం. ఆ రెస్పెక్ట్ అనేది క్యాజువాలిటీ ఎప్పుడైతే అయిందో దట్ ఈజ్ లైక్ ఇమ్యూనిటీ. మనిషికి ఇమ్యూనిటీ ఎలా ఉంటుందో ఈ కనీస గౌరవం, కేర్, ఈ రెండు అనేది వివాహ వ్యవస్థకి ఇమ్యూనిటీ లాంటిది అనమాట. రోగ నిరోధక వ్యవస్థ అంతే అది. అది కనుక పోయిందంటే నీకు జలుబు వచ్చినా కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అంటే అంటే ఈ లెక్కన ఇంత ఏమైనా కొట్లాటైనా డివోర్స్ కేసెస్. అంతే, తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు సామెత, అలా తయారవుతుంది అనమాట. అదే జరుగుతుంది ఇప్పుడు ఈ రోజులు జరిగేది అదే. ఒక వ్యక్తి అంటే గౌరవం లేదు సంబంధాల్లో. చాలా విషయాలు అదే జరుగుతూ ఉంటాయి. నేనే గొప్ప, నాకు తెలుసు, పర్వాలేదు నీకు తెలుసు, కానీ అవతల వాళ్ళకి ఏమీ తెలియదు. నేను చాలా గొప్పవాడిని, అవతలవాడు ఎదవ అంటే ఎట్లా కుదురుతుంది? కరెక్టే కదా. అదే జరుగుతుంది ఇక్కడ. సార్ నేనేమంటా అంటే, ఏదన్నా ఒక మ్యారేజ్ ఆర్ లవ్ ఇట్లాంటివి బ్రేక్ అవుతున్నాయంటే రీజన్ వాళ్ళ పెంపకం ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక వ్యక్తి పుట్టినప్పుడు చిన్న బేబీగా పుడతాడు. ఒక న్యూలీ బోర్న్ బేబీకి 80 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి మైండ్లో. 80 బిలియన్ న్యూరాన్స్ అంటే మైండ్లో ఉండే సెల్స్ అనమాట అవి. కానీ ద కనెక్షన్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్. ఒకదాని కనెక్షన్స్ ఇంకా ఫామ్ అవ్వవు. ఆ కనెక్షన్స్ ఎలా ఫామ్ అవుతాయంటే త్రూ ఎన్విరాన్మెంట్ అండ్ చైల్డ్ పేరెంటింగ్. అన్ని కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. మైండ్ డెవలప్మెంట్, దే అసెస్ ద థింగ్స్, రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్ పేరెంటింగ్ అనమాట. చైల్డ్ పేరెంటింగ్. ఆ చైల్డ్ పేరెంటింగే నెక్స్ట్ అడాల్సెన్స్ అవుతారు, యూత్ అవుతారు. దట్ ఆ పేరెంటింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. మళ్ళీ ఇప్పుడు చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ పేరెంటింగ్. పేరెంట్సే కదా ఇంట్లో, వాళ్ళ ఫస్ట్ గురువులు వాళ్ళేగా. తర్వాత ఇంకా స్కూలు, ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఈ మొత్తం ఎన్విరాన్మెంట్ అంటాం దీన్ని. ఈ ఎన్విరాన్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ పర్సనాలిటీ మీద ఉంటుంది. ఓకే. అంతకంటే ముందు బేబీ ఈజ్ బోర్న్ విత్ సమ్ జెనెటికల్ క్వాలిటీస్. జెనెటిక్స్ ఉంటుంది కదా, పేరెంట్స్ నుంచి వాళ్ళ నుంచి కూడా కొన్ని జీన్స్ వస్తాయి వాళ్ళకి అనమాట. ఆ జీన్స్తో కొన్ని పొటెన్షియాలిటీస్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు, ఇంకో వ్యక్తి అలా ఉన్నాడు, ఎందుకు డిఫరెంట్గా ఉన్నాడంటే అది హెరిడిటరీ ఫ్యాక్టర్ అంటారు. హెరిడిటరీగా కొన్ని జీన్స్ వస్తాయి వాళ్ళకి. అయితే అవి పొటెన్షియల్సే అనమాట. అవి ఎలా మారుతుంది పర్సనాలిటీ అన్నది పేరెంటింగ్, ఎన్విరాన్మెంట్ ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు నీకు ప్రతి ఒక్క స్టేజ్లో కూడా యు ఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎవ్రీథింగ్ అరౌండ్. వెన్ యూ డోంట్ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్, యు ఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. అంటే ఎందుకంటే మనం ఒక మనిషిని ఎప్పుడు ద్వేషించకూడదు, అసహించుకోకూడదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలంటామే. ఎందుకు అంటే ఇందుకే అన్నమాట. ఒక వ్యక్తి ఎంత భయంకరంగా ప్రవర్తిస్తాడు, ఎందుకు అలా ప్రవర్తించాడు, అసలు ఆ మాత్రం చిన్న విషయం వాడికి తెలియదా అనుకుంటాం మనం. తెలీదు వాడికి, తెలిస్తే అలా ప్రవర్తించడు వాడు. అందుకని ఏమంటారంటే డోంట్ హేట్ ఈవెన్ యువర్ బిట్టరెస్ట్ ఎనిమీ. యు మే ఫైట్, యు ఫైట్ విత్ హిమ్, యుద్ధం చెయ్యి, ఏదైనా చెయ్యి, కానీ అసహించుకో. నా పర్సనల్ ఒక మాట చెప్పనా సార్, నేను బేసిక్గా ఎవరిని అసహించుకోను. ఎందుకంటే అసహ్యం కూడా ఒక ఫీలింగే. కరెక్ట్. లవ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో దానికన్నా 100 రెట్లు స్ట్రాంగ్ హేట్ ఉంటుంది.
మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. ఖచ్చితంగా. లవ్ అయినా ఏదో టైంలో వదిలేస్తాం, కానీ అసహించుకుంటే మాత్రం దాన్ని వదలలేదు. అది చచ్చేదాకా ఉండి ఉంటుంది. అదే ఇది నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో అసహించుకోవడం మానేసిన. చాలా ఎందుకంటే మంచిది. దాని గురించి ఆలోచన చేయడం కూడా టైం వేస్ట్ అనిపించింది. ఖచ్చితంగా. అసహించుకోవడం వల్ల ఒకటి నీకు ఎనార్మస్ వేస్ట్ ఆఫ్ టైం, నీ మైండ్ అంతా ఆక్యుపై చేసి ఉంటుంది. అవును, ఒకటి. వాస్తవం. రెండోది ఏంటో తెలుసా, నువ్వు అసహించుకున్న వ్యక్తికి నువ్వు అసహించుకుంటున్నావు అని తెలుసో తెలీదో కూడా, కొన్ని సందర్భాలు తెలియకపోవచ్చు కూడా, కానీ నువ్వు మాత్రం దాంతో ఎవ్రీడే సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి వై షుడ్ యూ సఫర్? ఇది లాజిక్, ఫిలాసఫీ కాదు, నిజమే. ఇది టెక్నికల్ గా, సైంటిఫిక్ గా వాడు ఏదో చేశాడు, తప్పే చేశాడు, నిన్ను చాలా అవమానించాడు, అయిపోయింది కదా, వాడు హ్యాపీగా తిరుగుతున్నాడు, ఇంతేగా. నువ్వు అది వేసుకుని 10 ఏళ్ల పాటు నువ్వెందుకు అసహ్యాన్ని పెట్టుకుని నువ్వు సఫర్ అవ్వాలి? సింపుల్ లాజిక్. ఈ విషయాలు కనుక తెలుసుకుంటే కొంతమంది అవును కదా అని వెంటనే మారిపోతారు. సింపుల్ థింగ్ సార్ ఇది. ఎంత సింపుల్ థింగ్ అంటే, జనాలు ఇందాక మీరు అన్నట్టు ఈగో అనే దానికి ఇది నెక్స్ట్ స్టేజ్, దాంతో స్టార్ట్ అవుతుంది. దీని అసహ్యం అనేది స్టార్ట్ అవుతుంది, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే దానికి ఎండింగ్ ఉండదు. ఇది జనాలకి అర్థం కావట్లేదు. అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకా ఈగోయిస్టిక్ తయారవుతున్నారు, కానీ వదలట్లేదు. అదే అంటే సరిగా అర్థం చేసుకోలేదు అని అర్థం. అంతే. వాళ్ళు ఫీల్ అవుతారు, మాకు తెలుసు సర్వం అంతే అంతే అన్ని. దాని తర్వాత పదం పలకడానికి బాగా అనిపించలేదు. అదే పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు, అదే వదిలేసాను దాన్ని. సింపుల్ థింగ్స్ సార్, నేను నా లైఫ్లో చూసిన, పక్కన చాలా మందిని అబ్జర్వ్ చేసే క్రమంలో చూసిన ఈ చిన్న చిన్న థింగ్స్ సార్. అండ్ ఈ పాడ్కాస్ట్లో నేను ఒక మాట చెప్తాను సార్, మ్యారిటల్ లైఫ్ని సగం చెడగొట్టేది తల్లిదండ్రులే. ఒక రకంగా ఇప్పుడు డివోర్స్లు అవుతున్నాయనంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళ భాగం ఒక వంతే అయితే వాళ్ళ తల్లిదండ్రుల వంతు 3 భాగాలు ఉన్నది. నేను గ్యారంటీగా ఇస్తా. ఎందుకు చెప్తున్నా ఈ మాట, ఇప్పుడు మా అక్క వాళ్ళు ఉండండి, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి, వాళ్ళు మా ఇంటికి వచ్చి కూర్చుంటుండే, మా నాన్న ఏం చేస్తుండే, ఫస్ట్ రోజు ఏమనుకుంటుండే, సాయంత్రం తిన్న తర్వాత భోజనం అయిపోయాక ప్రశాంతంగా బయట కూర్చొని ఊళ్ళల్లో ఏమైందమ్మా అని అడుగుతుండే. చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను నేను, ఏమైందమ్మా, ఎందుకు ఇట్లా కొట్లాడిందా అని అంటే ఆమె ఏదో ఏడ్చుకుంటూ నాయనకు చెప్తుండే, నాన్న ఇదైంది, నాన్న అదైంది, ఏదో వాళ్ళ బాధ. నేనేమో అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చుంటుండే. అసలు ఎందుకు కొట్లాడతారు మనకు తెలియదుగా, చిన్నపిల్లలు. మా నాన్న ఏం చేస్తుండే, నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళకి ఏవేవో ఇష్టమో అక్క వాళ్ళకి అవన్నీ వంటలు చేపిస్తుండే. వాళ్ళు మంచిగా తినాలి, మంచిగా. ఫస్ట్ డే వచ్చిండ్రు కదా, ఆ రోజు ఏదో మంచిగా ఇంత వంట వాళ్ళకి ఏదో. మీ అక్క బావ కూడా వచ్చేదా? వాళ్ళు రాకుంటుండే కదా, వాళ్ళు కొట్లాడిండ్రు కాబట్టి ఇట్లా. ఫస్ట్ డే వాళ్ళకి మంచి వంట చేసి పెడుతుండే, రెండో రోజు ఇంకా మంచి వంట. ఎట్లా, వాళ్ళకి ఏమేమి ఇష్టం, గారెలు బూరెలు ఇష్టమా, ఏమి ఇష్టం అని ఇట్లాంటి అన్ని, లడ్లు ఇష్టమా, ఇట్లా అన్ని చేపిస్తుండే. ఇక అక్క వాళ్ళు కొట్లాడి వచ్చిండ్రంటే అమ్మ నాన్న పని చేయకుంటుండ్రే, పొలం దగ్గరికి కూడా పోకుంటుండ్రే. నేను చూసిన అది. ఏంది మొత్తం ఆ రోజు మంచి వంటకాలు, పండుగ అనుకోండి ఇక లిటరల్లీ. దాని తర్వాత థర్డ్ డే ఏం జరుగుతుంది, ఓకే అమ్మా పోదాం, సింపుల్ ఇంకా థింగ్ అంతే. థర్డ్ డే ఉదయం లేచి ఇంత టిఫిన్ మొత్తం అయిపోతుంది కదా, నాన్న తన బండి కవాసకి బాక్సర్ ఉంటుండే మా నాన్నకి, బండి రెడీ చేసుకుని మాకు అర్థమైపోతుండే బండి తూడిచిందంటే ఈరోజు అక్కన ఎక్కించుకుపోతాడని. బండి తుడిచి మంచిగా దాన్ని నీట్గా, వేరే ఊరికి పోతున్నారు కదా, బండి నీట్గా తుడి, పొలం దగ్గర పోయి వచ్చే బండి కాబట్టి కొంచెం దుమ్ము ఉంటుంది, నీట్గా తుడిచి పెడుతున్నాడు అంటే ఈరోజు అక్క వెళ్ళిపోతుంది మా మైండ్ లో ఉంటుంది, అర్థమైపోతుంది. ఎందుకంటే స్కూల్కి పోతుంటేగా వచ్చేటాలకు అక్క ఉండదు పక్క. అయితే ఇది మా నాన్న ఫాలో ఎట్లయిందనే నాకు తెలియదు, కానీ ఆయన చదువుకోలేదు, కానీ ఇది ఎంత అద్భుతమైన విషయం అంటే నా జీవితంలో మా నాన్న పోయేంత దాకా నాకు దీని గురించి తెలియదు. సింపుల్ లాజిక్ సార్. మా నాన్నగారి మిత్రులు ఒకరు ఉన్నారు, ఆ పెద్ద ఆయనతో, మా నాన్న కన్నా ఆయన 10 ఏళ్ళు పెద్ద, అండ్ స్టిల్ హీఈస్ ఉన్నాడు. వెరీ గుడ్.
నేను పెదనాయన ఎందుకు ఇట్లానంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒరే ఆడపిల్ల ఇంటికి వస్తే ఆమె తప్పు చేసినా చెయ్యకపోయినా ఏదన్నా ఉండని ఇంటికి వచ్చిందంటే బాధ వినాలి, వాళ్ళ బాధని సర్దిమణిగి చెప్పాలి, భర్తతో కాపురానికి పంపించాలి. వాడు మరీ కొట్టిండి ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ ఏమైనా జరిగిందంటే నాకు అని పిలవాలి, మాట్లాడాలి, పంపించేయాలి. పెళ్లి చేసింది వానంతకు వాడు, ఈమె తిరగనికే కాదు, కలిసి బతకనికే. ఈ మాట నేను విన్న తర్వాత అబ్బా అద్భుతం అనిపించింది నాకు. వండర్ఫుల్. నేను నా చిన్నతనంలో అంటే మా అక్క వాళ్ళు నాకు చాలా పెద్దవాళ్ళు, నేను చాలా చూసిన ఇది నిజంగా తల్లిదండ్రుల లోపల ఉంటే వాళ్ళ పిల్లలు ఎప్పుడు డివోర్స్ తీసుకోరు. చాలా కరెక్ట్. ఇది మీ ఫాదర్ గురించి నువ్వు చెప్పావు కదా, నేను ఒక మాట చెప్తా. ఈజ్ ఎ వండర్ఫుల్ సైకాలజిస్ట్. నిజంగా ఆయన చదువుకోలేదు కానీ సైకాలజీకి అల్టిమేట్ అదే అన్నమాట. ఇప్పుడు ఊరికి ఏంటంటే మనం కౌన్సిలింగ్ ఇవ్వడం, అది చెప్పడం, ఇది చెప్పడం, వీటన్నిటికంటే హయ్యెస్ట్ ఏంటో తెలుసా, వాళ్ళ మైండ్లోకి దూరి దాదాపు వాళ్ళకి ఏంటి ఏదో ప్రాబ్లం వచ్చింది కదా, పొద్దున రాగానే ఏంటమ్మా అంటే వెంటనే భయంకరంగా చెబుతుంది ఆమె. చక్కగా భోజనం పెట్టి మళ్ళీ సాయంత్రం తీరుబడి అప్పటికేంటి కొంత రీథింకింగ్ వస్తుంది ఇవికి. ఏదైనా వచ్చాము ఇక్కడ ఉంది బాగానే ఉంది కానీ పాపం ఏదో అనవసరంగా అన్నా అని ఆయన ఆలోచన రావడానికి అవకాశం ఉంటుంది. అది ఇచ్చాడు ఆయన. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా అద్భుతంగా అన్ని పెట్టాడు. అప్పుడు ఆమెకు ఆల్రెడీ చల్లబడుతుంది కొంచెం. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఐ థింక్ ఉమెన్స్ మైండ్ ఈజ్ అ వెరీ కాంప్లెక్స్ థింగ్. ఇప్పుడు నేనేమంటానంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, బట్ ఐఎమ్ సేయింగ్ ఏమన్నా తెలుసా, ఇప్పుడు వాళ్ళ ఆయనతో పోట్లాడింది కదా ఆమె, పోట్లాడిన విషయాల్లో ఏమున్నాయో ఏమో ఒకటి. రెండోది ఏంటంటే ఈమె ఇంటికి వెళ్ళి 4 రోజులు పైన అయిపోయింది. మైండ్ లోపలది అన్కాన్షియస్లో ఆమెకి కెలుకుతూ ఉంటుంది. మా ఆయన నన్ను పంపించట్లేదు, ఏది చెప్పినా మొన్న పండగ కన్నా పంపించలేదు అని చెప్పి ఉన్న విషయం చిన్న విషయమే కానీ గొడవ పెట్టుకుని అది పెద్ద గొడవగా చేసుకుని మా ఇంటికి వెళ్ళిపోతున్నా అని. అంటే ఆమెకి వీళ్ళకి తెలిసి కొంత కొంత సబ్ కాన్షియస్లోనో మనకి తెలియవు, బట్ దే డిక్టేట్ అవర్ బిహేవియర్ అనమాట పక్కా. కాబట్టి ఏంటంటే అలా వచ్చింది అనుకో, ఇప్పుడు మిగతా వాళ్ళైతే ఏం దాన్ని కేలికి పెద్ద చేసి రియల్ ఇష్యూ చేసేస్తారు. ఇక్కడ ఏం జరిగింది, అది రియల్ ఇష్యూ అయితే తర్వాత ఎలాగో బయటకు వస్తుంది, దాన్ని డీల్ చేద్దాం. రియల్ ఇష్యూ కాదని అనుకుందాం, ఫస్ట్ పాజిటివ్ థింకింగ్. నిజమే, రియల్ ఇష్యూ కాదని అనుకుందాం. కానప్పుడు ఏంటి, లెట్ హర్ బి హ్యాపీ, వచ్చింది కదా 2 రోజులు చక్కగా సమస్య ఏంటని అడిగాము, చెప్పాము, అంతా చెప్పింది ఆమె, విన్నాము, అదే పెద్ద రిలీఫ్ ఆమెకి. కొన్ని స్టేజెస్లో అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. ప్రాబ్లమ్ సాల్వ్డ్. వండర్ఫుల్. ఈజ్ ఏ గ్రేట్ సైకాలజిస్ట్ ఐ కెన్ సే. ఇది మా నాన్న దగ్గర నేను బహుశా నేర్చుకున్నానేమో. నేను ఎట్లా అంటే సార్, ఎవరైనా ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడతారు ఏందనేది నేను ఏం ఆలోచిస్తాను అంటే, ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి, మాట్లాడుతున్నప్పుడు మొత్తం వింటా, మొత్తం విని అవతల వాళ్ళకి ఒకటే మాట చెప్తా. మొత్తం విన్న తర్వాత ఇగో ఇది నీ ప్రాబ్లం. నేను చాలామంది బ్రేకప్స్ అయిన వాళ్ళకి, డివోర్స్ తీసుకోవడానికి దగ్గర ఉన్న వాళ్ళని కూడా ఇది చేసి, కానీ లైఫ్లో నాకు మాత్రం బ్రేకప్స్ ఉన్నాయి. ఎందుకంటే నాకు బ్రేకప్ ఉంది సార్, డిజాస్టర్ బ్రేకప్ ఉంది నాదే. నేను దాన్ని కాపాడుకోవడానికి ఎన్ని చేయకూడదో, ఆత్మాభిమానం అనే దాన్ని కూడా పక్కన పడేసి చేసిన నేను. దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నేనేం చేయలేను. నేనేం చేస్తా అంటే, ఏదైనా రిలేషన్షిప్ అంత ఈజీగా కనెక్ట్ కాను. కనెక్ట్ అయినామంటే ఇంకా ఉండాలంతే, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. అదే, ఎందుకంటే నేను అట్లుంటా, నా మీద ఇంత డౌట్ కూడా ఏమి ఉండదు సార్. ఇప్పుడు నేను మీకు సింపుల్ మాట చెప్తా. ఇప్పుడు ఫోన్లు చాలా కామన్ అయిపోయినాయి కదా. నాతో ఎవరైతే ఉన్నారో ప్రతి పాస్వర్డ్స్ వాళ్ళకి, నా మెయిల్ కానీ ఫోన్లు కానీ ప్రతి పాస్వర్డ్స్ వాళ్ళకి తెలిసి ఉండి ఉంటాయి. అండ్ వన్ మోర్, ఆ పర్సన్ నా పక్కన ఉన్నప్పుడు నేను కనీసం ఫోన్ కూడా ముట్టుకోను. ఇప్పుడు నాతో కలిసి లివింగ్లో ఉన్నా లేకపోతే ఏమున్నా, నేను మనిషికి ఇచ్చే విలువ మెషిన్స్కి ఇయ్యను సార్. దట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ. మా నాన్న అది లేకపోవడం చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మా నాన్న అంటుండే, మా ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుండే. నేను 4th క్లాస్ 5th క్లాస్ ఉన్నప్పుడు మా చిన్న ఊళ్ళో మాదే ఫోన్
ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుండే. అయితే తినేటప్పుడు నాన్న రిసీవర్ తీసి పక్కకు పెట్టి తినండి అని అంటుండే. ఎందుకనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా. అంటే ఆయన నాకన్నా ఒక 20 ఏళ్ళు అప్డేటెడ్లో ఉన్నాడు. ఎంత వాల్యూ సిస్టమ్ ఆయన ఫాలో అయ్యాడు చూడ. అండ్ ఎట్లా అంటే సార్, ఒక అద్భుతమైన జీవితం ఆయనది. పొలం పని చేస్తుండే, ఉదయం లేస్తుండే, మంచిగా పొలంకి వెళ్తుండే. కానీ ఆయన నేర్పించిన చాలావి మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి సార్. మా నాన్నని నేను చిరు అంటుంటే, ఆయన నీ నాన్నని ఇప్పుడు పిలవనే లేదు నాకు తెలిసి. అవునా? చిరు అని అంటే చెప్పరా అంటుండే. అంటే ఆయన నాకు రోల్ మోడల్ సార్. అది చిరంజీవి సార్, అప్పుడు మనం చిరంజీవి సార్ సినిమాలు కూడా చూడుకుంటుండే, కానీ ఆయన చిరంజీవి సార్కి అభిమాని. ఓహో. అందుకు నేను ఈయనని చిరు అంటుండే. ఓహో. రిలేషన్షిప్స్ ఈ విషయంలో మాత్రం మా నాన్న ఈజ్ బెస్ట్ అని అనిపిస్తుంది. ఆయన అడిగావే ఇందాక పేరెంటింగ్ ఎంతవరకు కారణం అని. చూడు, ఇలాంటి వాల్యూ సిస్టమ్తో పేరెంటింగ్ ఉంటే డెఫినెట్లీ దట్ విల్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది చిల్డ్రన్. సింపుల్ సార్, ఏదైనా బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. ఎస్. వదులుకోవడానికి ఎంతసేపు పడుతుంది? జనాలకి ఇది ఎందుకు అర్థమవుతలేదో నాకు అర్థమవుతలేదు. అర్థం కాదు. ఇప్పుడు నేను మీకు ఒక్క మాట చెప్తాను సార్. ఒక బ్రేకప్ అయింది కదా లైఫ్లో, ఒక బ్రేకప్ అయింది, రెండో బ్రేకప్ కాదా? చాలా ఛాన్సెస్ ఉంటాయి కదా. ఎందుకు వాళ్ళు ఫస్ట్ బ్రేకప్ ఎందుకు చేసిండ్రు అంటే వాళ్ళకు నచ్చని క్వాలిటీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి బ్రేకప్ చేసిండ్రు. నెక్స్ట్ వచ్చే పర్సన్ ఏమన్నా బెస్టా? ఎప్పటికీ కాదు. ఇక్కడ నీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్స్ చెప్తా సార్. చెప్పండి. ఏంటో తెలుసా? అది అమెరికాకి సంబంధించిన స్టాటిస్టిక్స్ అయినా సరే హ్యూమన్ లైఫే కదా. అదే నంబర్ ఆఫ్ డైవర్సెస్. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు 60% డైవర్స్ అవుతున్నాయి. మళ్ళీ 60% ఇన్ సెకండ్ మ్యారేజ్. ఇన్ థర్డ్ మ్యారేజ్ హౌ మెనీ పర్సెంటేజ్? 73%. 73% ఆఫ్ థర్డ్ మ్యారేజ్ ఆర్ ఫెయిలింగ్. 60% ఆఫ్ సెకండ్ మ్యారేజ్ ఆర్ ఫెయిలింగ్. ఈ 40% మ్యారేజెస్లో ఐ థింక్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది మ్యారేజెస్ ఆర్ వన్ పర్సన్ ఈజ్ గెటింగ్ రీమ్యారీడ్. వాటిలో కూడా అర్థం కాలేదు సార్. అంటే ఫస్ట్ టైం మ్యారేజెస్ అంటే ఇద్దరికి ఫస్ట్ టైం కాదు, మళ్ళీ ఒకళ్ళకి ఫస్ట్ టైము, ఒకళ్ళకి సెకండ్ టైం. అలాంటి వాళ్ళు కూడా ఒక దాదాపు 20% ఏమో కేసెస్ ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా డైవర్స్ ఫస్ట్ టైం మ్యారేజ్, ఇద్దరికి ఫస్ట్ టైం మ్యారేజ్ 50% అరౌండ్ సంథింగ్ ఏమన్నా సార్. సీరియస్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఏ పర్సన్ కరెక్ట్ కాదు కదా. ప్రతి ఒక్కరిలో నెగిటివ్ ఉంది, మంచో చెడో కలిసి ఉంటే అయిపోతుంది కదా. అంటే ఇక్కడ దీన్ని కొంచెం మాడిఫై చేసి చెప్పచ్చు. ఎలా అంటే ఏ వ్యక్తి కరెక్ట్ కాదు అని చెప్పొద్దు మనం. కరెక్ట్ అనేది అంటే సిచ్యువేషన్ బట్టి, ఈవెంట్స్ని బట్టి మారుతూ ఉంటుంది. పర్ఫెక్ట్ కాదు అన్న. ఓకే, పర్ఫెక్ట్. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. బట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ మోస్ట్ లైక్లీ 1% ఈజ్ ఎట్ ఫాల్ట్ ఆర్ 2% ఎట్ ఫాల్ట్. చెప్పలేం మనం. అది ఎవరు ఫాల్ట్ ఏంటి అన్నది దాన్ని చూడగలగటం ఒక ఇది, అడ్జస్ట్ కాగలగడం ఒకటి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్లో వైఫే ఏదో అన్రీజనబుల్గా ప్రవర్తించింది, మూర్ఖంగా ప్రవర్తించింది, తిట్టింది అనుకున్న హస్బెండ్ అయినప్పుడు దానికి ఎలా రియాక్ట్ అవ్వచ్చు? డిఫరెంట్ పర్సన్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు. ఒక వ్యక్తి ఏంటంటే ఆమె నన్ను తిట్టేదేంటి, నేను తిట్టలేనని ఆమె కూడా తిట్టాడు అనుకో, దానివల్ల ఇంకొంచెం పెరుగుతుంది తప్పితే ఇంకోటి ఏం జరగదు. అలా కాకుండా సరే ఆమె తిట్టింది, ఎప్పుడో కోపం వచ్చినా నేను తిడతా కదా, సైలెంట్గా ఊరుకుంటే పోలా అనుకున్నారనుకో, ఆ సొల్యూషన్ వేరేగా ఉంటుంది. ఓకే, అది నేనేదంటే ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి అడ్జస్ట్మెంట్ అంటాం అంతే. అది అడ్జస్ట్మెంట్ అంటాం. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను నీకు. కొంతమంది ఏమంటారు తెలుసా, నేను అంతే అలాగే మాట్లాడతాను, నేను నా మాట కఠినంగా ఉంటుంది కానీ నా మనసు మాత్రం చాలా లవింగ్గా ఉంటుంది, నేను అంతే అలాగే మాట్లాడతాను అని ఇష్టం వచ్చినట్టు అహంకారంగా మాట్లాడారనుకో, అది ఎంతవరకు కరెక్టు? అంటే అసలు కనీస గౌరవం ఇవ్వకుండా ఇన్సల్టింగ్గా మాట్లాడుతూ
అసలు ఏమి వాళ్ళ గురించి అసలు నథింగ్ అనమాట, కేర్ కన్సర్న్ ఏమీ ఉండదు. అలా ఉంటూ నేనంతే, నాకు బోనంత ప్రేమ ఉంది, నా మాట కఠినంగా ఉంటుంది, ఇష్టమైనట్టు నేను మాట్లాడతానంటే అప్పుడు ఇంకొకటి గమనించాలి వాళ్ళకి. సరే, ఇంట్లో హస్బెండ్తో నోటికి వచ్చినట్టు ఇష్టమైనట్టు మాట్లాడుతాను అంటున్నావు కదా, నేను ఇంతే ఇలాగే ఉంటానే మారని అంటున్నావు కదా, ఆఫీస్లో ఎలా ఉంటావు? నీ బాస్ మీద అరుస్తావా నువ్వు? తీసేవతలు పడేస్తాడు వెంటనే. మరి అక్కడ ఎలా సరిగ్గా మాట్లాడగలుగుతున్నావు? ఆయనకి కనీస గౌరవం ఇవ్వకపోతే ఊరుకుంటాడా బాస్? కనీస గౌరవం కాదు, ఎక్కువ గౌరవం ఇవ్వాలి ఆయనకి. ఊరుకుడు కదా, అది పీక అవతల పడేస్తాడు. మరి అక్కడ నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు కదా, ఇక్కడ ఎందుకు అడ్జస్ట్ అవ్వలేవు? నడుస్తుంది కనుక. అంతే, వెరీ సింపుల్. అవతల వ్యక్తిని ఎక్స్‌ప్లాయిటేషన్, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్. నడుస్తోంది అంతే, నడిపించుకుంటాం అంతే. అది అక్కడ చాలా వెరీ వెరీ, అది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ డైవర్స్, విడాకులకి అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కనీస గౌరవం లేకపోవడమే కదా నోటికి వచ్చినట్టు మాట్లాడడం అంటే. సరే, ఒక క్వశ్చన్. నేను హ్యాపీ లైఫ్ అని నేను అనను. మనిషి జీవితం హ్యాపీ ఉంటుంది, అన్హ్యాపీ ఉంటుంది, అంటే అంటారు మన తెలుగులో కష్టం సుఖం అన్నీ ఉంటాయి కదా. కానీ ఇద్దరు భార్య భర్త కావచ్చు, ప్రేమికులు కావచ్చు, జీవితాంతం కలిసి ఉండాలంటే పాటించాల్సిన కనీస నియమాలు ఏంటి సార్? చెప్పండా సార్? నీకు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్, దాంతో అర్థమైపోతుంది విషయాలు చెప్తాను. నేను ఒక ఆడిట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను. అది ఒక థర్మల్ పవర్ కంపెనీ అనమాట. దాన్ని ఆడిట్ చేస్తున్నాము. దానికి మాకు టీ తీసుకొస్తాడు ఒకడు. అక్కడ దగ్గరలో ఏమి దొరకవు. దానికి దగ్గరలో ఒక టీ కొట్టు, తర్వాత చిన్న చిన్న పాన్ షాప్ ఉంది. అక్కడి నుంచి అతను టీ తీసుకొస్తాడు. ఓకే. నిక్కర్ వేసుకుంటాడు, కొంచెం అమాయకంగా ఉంటాడు, మెల్లకన్ను ఉంటుంది, టీ బ్రహ్మాండంగా ఉంటుంది. తీసుకొచ్చి అందరికీ సర్వ్ చేసి సిన్సియర్గా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మేము మామూలుగా ఆయిట్ అయిపోయాక బయటకు వస్తాం కదా, పక్కనే బడ్డీ కొట్టు ఉంది. ఆ బడ్డీ కొట్టు ఎవరు మేనేజ్ చేస్తుంది? వాళ్ళ ఆవిడ మేనేజ్ చేస్తుంది. ఇతను వెళ్ళి టీ అమ్ముకొని వచ్చేస్తాడు. అంతకంటే పాపం అతనికి తెలియతే అట్లేం లేవు. మనిషిని చూస్తే తెలిసిపోతుంది మనకి. ఇది చాలా బాగుందమ్మా, టీ బ్రహ్మాండంగా ఉంది అంటే, అవునయ్యా నేనే కాస్తాను టీ అని చెప్పానండి. బాగుంది మొత్తం అంతా, మరి పొద్దున్న సాయంత్రం ఇక్కడే కూర్చుంటావేమో, నువ్వే చూసుకోవాలేమో టీ కొట్టుని అని చెప్పాను అనమాట. అంటే అవునయ్యా పాపం మా ఆయన కూడా కష్టపడతాడు కదా అయ్యా, ఫ్లాస్క్లో టీ తీసుకెళ్ళి అందరికీ ఇచ్చి తీసుకొస్తాడు, నాకేమన్నా సరుకులు అన్నా కానీ తీసుకొస్తాడు. అసలు ఆ చిన్న ఎగ్జాంపుల్లో చూడు, దాదాపుగా 70% పైగా 80% వర్క్ అంతా ఆమె చేస్తోంది. ఇతను చేసేది చాలా తక్కువ, అతని క్యాపబిలిటీ చాలా తక్కువ. అయినా వైఫ్ హస్బెండ్కి ఎంత గౌరవం ఇస్తుందో ఆ రిలేషన్షిప్లో, దట్ ఈజ్ ఐడియల్ రిలేషన్షిప్. అది వాళ్ళకి ఏముంది ఏమి లేదు అన్నది కాదు. ఒక రిలేషన్షిప్ డిపెండ్స్ ఆన్ బేసిక్ థింగ్స్. ఒక మినిమం కనీస గౌరవం. ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య లవ్ కూడా ఉందని ఖచ్చితంగా నేను చెప్పగలను. వాళ్ళ ఆ చెప్పే మాటల్లో కానీ ఆ ఎక్స్ప్రెషన్లో కానీ తెలుస్తుంది. ఫోకస్ ఇట్. ఇంతవరకు ఏం జరిగిపోయింది. మీకు 18 ఏళ్ళ అని, 16 ఏళ్ళ, 18 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, ఎన్ని ఏళ్ళైనా సరే, థింక్ జస్ట్ యు ఆర్ బోర్న్ జస్ట్ నౌ. ఇంతవరకు జరిగిపోయింది. నువ్వు డీప్గా మనసులో చూసి ఆలోచించుకుంటే, చాలామందికి మనం ఏం తప్పులు చేసాము, ఎవరితో అన్యాయంగా ప్రవర్తించాము, ఎవరితో అనవసరంగా అన్నాము, ఎవరితో అనవసరంగా పోట్లాడాము, మన తప్పులు ఏంటి మనకు తెలుస్తాయి. ఎక్సెప్ట్ ఫర్ ఎ ఫ్యూ పీపుల్, వాళ్ళని దే ఆర్ కాల్డ్ పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. వాళ్ళకి తెలియదు. అవేంటంటే సైకాలజీలో ఎక్స్ట్రీమ్ కేసెస్, పర్సనాలిటీ డిజార్డర్స్ అవి. వాళ్ళకి తెలియవు. కానీ 90% ఆర్ నార్మల్ పీపుల్, ఓన్లీ 10% ఎక్సెప్షనల్ పీపుల్. ఈ 90% ఆఫ్ ది పీపుల్ కెన్ టేక్ దేర్ లైఫ్ ఇన్ టు దేర్ ఛార్జ్. ఇంతవరకు ఏం జరిగినా మీకు అనవసరం, ఇప్పటి నుంచి ఏం జరగాలన్నది ఆలోచించండి. దానికి మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసిన ప్రయత్నం చేయండి. అది ఏడాది పడుతుందా, 2 ఏళ్ళు పడుతుందా, ఎంత కాలం పట్టినా, మీ జీవితాంతం పట్టినా సరే, మీకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వీఆర్ ఆన్ ది రైట్ వే. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ we reach the destination or not. We are on the right way. And journey gives you more happiness than the destination. That is also important. So like that is what I want to say to the people.
సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ టైం మాత్రం మనం ఇందాక అన్నారు కదా ఈ సైకలాజికల్ డిజార్డర్స్, దీని గురించి మాట్లాడే అవకాశం నాకు ఇస్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. తప్పకుండా.